యూట్యూబ్ ద్వారా కూడా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ 2026 సంవత్సరంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలోంచి ఈ యొక్క పగటి కాల సమయంలో కొద్ది సమయం మనం దేవుని పాదాల చెంత చేరి మనము దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాము. పరిశుద్ధ గ్రంథంలోంచి 82వ కీర్తన, 81వ కీర్తన, పరిశుద్ధ గ్రంథంలోంచి 81వ కీర్తన 10వ వచనాన్ని చదువుతున్నాను, దయచేసి గమనించండి. Psalm 81 verse 10. ఐగుప్తీయుల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడునకు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి రక్షించినటువంటి మా ప్రియ యేసయ్య, ఈ యొక్క నూతన సంవత్సరంలో 2026 సంవత్సరంలో నాయన, ఈ యొక్క ప్రారంభ గడియల్లోనైనా మీరు మమ్మల్ని మీ యొక్క సన్నిధిలో ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు. మీ యొక్క మందిర ఆవరణంలో సంఘముగా చేరి మిమ్మల్ని గణపరిచేటువంటి కృపనిచ్చారయ్యా, అందుని బట్టి వందనాలు. అనేక కార్యక్రమాల్లో ఇప్పటి వరకు మీరు తోడుగా ఉండి మమ్మల్ని ముందుండి నడిపించిన విధానాన్ని బట్టి కూడా వందనాలు నాయన. చదవబడినటువంటి లేఖన భాగంలో మీరు దీవించండి. పరిశుద్ధాత్ముని యొక్క నేర్పు ద్వారా, జ్ఞానము ద్వారా మాలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలతో ఈ నూతన సంవత్సరంలో మా హృదయాలకు కావలసినటువంటి మీ యొక్క జీవము కలిగినటువంటి మాటల చేత మమ్మల్ని నడిపించుదురని యేసయ్య యొక్క దివ్య నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నిన్నటి సాయంత్రాన అలా కూర్చొని ఏం మాట్లాడాలి దేవుని యొక్క బిడ్డలతోటి, సంఘంతో నూతన సంవత్సరంలో ఏం మాట్లాడమంటావు నాయన అని చెప్పి మరి ప్రభువుని అడిగినప్పుడు ఈ వాక్య భాగాన్ని దేవుడు నాకు జ్ఞాపకానికి తెచ్చాడు. ఐగుప్తీయుల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడునకు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను అని అంటా ఉంటాడు. ఐ విల్ ఫిల్ యువర్ మౌత్, నేను నీ యొక్క నోటిని బాగా నింపెదను అనేటువంటి మాట మనము అర్థం చేసుకోవటానికి కొంత ప్రయత్నం చేద్దాం. దేవుడు అనేక సమయాల్లో తన యందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలను నడిపించేటువంటి దేవుడు. ఆ విషయం మనందరికీ కూడా తెలిసినటువంటిదే. అయితే ఇక్కడ పరిశుద్ధాత్ముడు మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఐగుప్తీయుల యొక్క దేశము నుండి, అంటే గడిచినటువంటి పాత స్థితి నుండి నిన్ను నడిపించిన వాడును నేనే, నిన్ను రప్పించిన వాడును నేనే, నిన్ను సంరక్షించి ఈ సమయం వరకు ఈ స్థలమునకు నడిపించిన వాడును నేనే అనే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్ముడు రాయిస్తూ ఉంటున్నాడు. అయితే ఇక్కడకు నడిపించినటువంటి నిన్ను వట్టిగా నిన్ను పంపించేవాడును కాను, కానీ నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను అని చెప్పి ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. అనగా మన జీవితాలను ప్రభువునకు అప్పగించినప్పుడు మన జీవితాలను నింపేటువంటి దేవుడు అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మన జీవితాల్లో సమృద్ధిని, మన జీవితాల్లో కావలసినటువంటి మరి దీవెనను కుమ్మరించేటువంటి ప్రభువుగా కూడా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అనంటే, మన దగ్గర నుండి తీసివేసేటువంటి దేవుడు కాడు, కానీ మనకు ఏది లోటుగా ఉన్నదో, ఏది అవసరమై ఉన్నదో, ఏది అక్కరగా ఉన్నదో, ఏది మరి అవసరమై ఉంటున్నదో దాన్ని మనకు ప్రభువు అనుగ్రహించేటువంటి దేవునిగా కూడా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క సత్యాన్ని మనం ఈ రాత్రికాల సమయంలో అర్థం చేసుకోవాలి. నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదనంటే ఇది ఒక కీర్తనకారుడు ఇక్కడ ఒక పక్షిని గూర్చి ఉదహరించినట్లుగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ పక్షి అని రాయకపోయినా కానీ ఒక గూటిలో చిన్న చిన్న బిడలు ఉన్నటువంటి పక్షులు ఉన్నప్పుడు ఆ తల్లి పక్షి ఏం చేస్తుందంటే వాటికి కావలసినటువంటి ఆహారాన్ని సమకూర్చడానికి బయటకు వెళ్తుంది. బయటకు వెళ్ళి వాటికి కావలసినటువంటి ఆహారాన్ని తీసుకొని వచ్చి ఆ నెస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ
యొక్క గూడు దగ్గరకు వచ్చినప్పుడు ఒక 4-5 పిల్లలు ఉన్నాయి అనుకోండి. ఆ 4-5 పిల్లల్లో కూడా ఏదైతే ఎక్కువగా నోరు తెరిచి ఆకలి అనేటువంటి భావనను తల్లికి వ్యక్తం చేసి నోరు తెరుస్తుందో దాని యొక్క నోటిలో ఈ యొక్క తల్లి ఆహారాన్ని తీసుకొని వచ్చి నింపుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంత మాత్రమే కాదు కానీ అది మరలా ఈ ఆహారం అయిపోయిన తర్వాత మరలా వెళ్తుంది, మరలా వస్తుంది. మరలా ఒకవేళ ఆల్రెడీ ఆహారం తీసుకున్నటువంటి పక్షే మరలా నోరు తెరిచింది అనుకోండి, మరలా అదే పక్షికి మరలా ఆహారం తినిపిస్తూ ఉంటుంది. దానికి మరి ఇది ఇంతకు ముందు తినింది కదా, దీనికి అవసరమా ఇప్పుడు, ఇంకా మిగిలినటువంటి 4 పిల్లలు ఉన్నాయి కాబట్టి వాటికి పెట్టలేదు కదా అనేటువంటి భావన దానికి ఉండదు. కనుక ఆ బర్డ్స్ యొక్క ఇన్స్టింక్ట్, దాని యొక్క థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే నోరు తెరిచిన దానికి అది ఆహారాన్ని సమృద్ధిగా వడ్డించేదిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగే మనము కూడా మన జీవితాలను ప్రభువునకు సమర్పించుకున్నప్పుడు, ప్రభువునకు అప్పగించుకున్నప్పుడు, మరి ఆయన సన్నిధిలో మనం ఓపెన్ అయినప్పుడు ఆయన కూడా మన జీవితాలను తన యొక్క సమృద్ధి ద్వారా, తన యొక్క కాపుదల ద్వారా నడిపించేటువంటి దేవునిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒకవేళ గడిచినటువంటి 2025వ సంవత్సరము ఒకవేళ అది మరి మిగులుగా ఉండిపోయిందేమో, ఒకవేళ అది కొరతగా ఉండిపోయిందేమో, ఒకవేళ అది సరి అయినటువంటి నింపుదలతో లేనటువంటిదిగా ఉండిపోయిందేమో, కానీ ఈ యొక్క 2026వ సంవత్సరంలో దేవుడు ఉన్నది ఏంటంటే మనము ఆయనకు అప్పగించుకున్నప్పుడు దానిని నింపేటువంటి ప్రభువుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ప్రియులారా. అలాగైతే మరి ఆయన మనల్ని నింపేటువంటి ప్రభు, మన ఆత్మలను నింపేటువంటి ప్రభువుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క ఉదయకాలపు సమయంలో ఒక 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేసి నేను ఈ యొక్క వాక్యాన్ని ముగింపులోనికి తీసుకొని వెళ్తాను. మొదటిగా మనం చూసినప్పుడు సమూయేలు మొదటి గ్రంథం త్రిప్పండి. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనం నుండి చదవండి. సమూయేలు మొదటి గ్రంథము 16:1. అంతటా యెహోవా సమూయేలుకు ఇలాగున సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి ఎంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. గనుక ఇక్కడ మనం చూస్తా ఉంటున్నాము, ఫిల్ యోర్ హార్న్ విత్ అనాయింటింగ్ ఆయిల్. కనుక సమూయేలు ఎంతసేపు నువ్వు ఆ యొక్క అంగలార్చేటువంటి స్థితిలో ఉంటావు, హౌ మచ్ టైమ్ యూ విల్ క్రై ఫర్ ద సేమ్ ప్రాబ్లం అనే విషయాన్ని అక్కడ తెలియజేస్తా ఉంటున్నాడు. అక్కడ సౌలును గురించి నువ్వు ఎందుకు అంగలారుస్తున్నావు? సౌలు చనిపోయాడు, సౌలు గతించిపోయాడు. గతించిపోయిన దాని గురించి, గతించిపోయినటువంటి పరిస్థితిని గురించి, గతించిపోయినటువంటి విషయాన్ని గురించి మనము మాటికి తలంచుకొని బాధపడటం వల్ల కానీ, మరి వెక్కి ఏడవటం వల్ల కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. వి షుడ్ మూవ్ ఆన్. అక్కడ ప్రవక్తతో కూడా యెహోవా దేవుడు తెలియచేస్తున్నది ఏంటంటే ఆ పడినటువంటి స్థితి నుండి నీవు లే. ఎంతకాలం నీవు ఆ మాట విననటువంటి సౌలును గురించి నీవు చింతిస్తావు? నేను ఇక మరి ఒక వ్యక్తిని నేను ఏర్పాటు చేసుకున్నాను, ఆ వ్యక్తి దగ్గరికి నీవు వెళ్ళుమని చెప్పి తెలియచేస్తా ఉంటున్నాడు. మనం కూడా అనేక సందర్భాల్లో ఏం చేస్తాం, మనకు ఏదైతే సమస్యగా ఉంటుందో ఆ సమస్యను గురించే మాటిమాటికి తలంచుకొని బాధపడతా ఉంటాం. అయ్యో ప్రభువా నాకెందుకు ఈ యొక్క పరిస్థితి, అయ్యో ప్రభువా నాకెందుకు ఈ యొక్క దుస్థితి అని చెప్పి మనం కొన్నిసార్లు బాధపడతాం. బాధ ఉంటుంది, ఓకే, కానీ దేవుని బిడలమైనటువంటి మనకు మరీ అంతగా బాధపడవలసినటువంటి పని లేదు, మరీ అంతగా అంగలార్చవలసినటువంటి పని లేదనే విషయాన్ని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు ప్రియులారా. దేవుడు తెలియచేస్తా ఉంటున్నాడు, నీ దుఃఖ దినములు సమాప్తమైనవి అని చెప్పి తెలియచేస్తా ఉంటున్నాడు. నీ యొక్క అంగలార్పును నేను నాట్యముగా మారుస్తానని చెప్పి తెలియచేస్తా ఉంటున్నాడు. అది ఏ విధమైనటువంటి అంగలార్పైనా కానీ, అది ఏ విధమైనటువంటి కన్నీరైనా కానీ గడిచినటువంటి కాలంలో, గడిచినటువంటి సంవత్సరంలో మనం ఒకవేళ ఎదుర్కొన్నామేమో, కానీ
పరిశుద్ధాత్ముడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మనకు తెలియచేస్తున్నది ఏంటంటే, దానిని నేను మీ యొద్ద నుండి తీసివేసి నేను మీకు నింపుతాను. ఐ విల్ ఫిల్ యూ విత్ అనాయింటింగ్ ఆయిల్. ప్రవక్తతో అదే తెలియచేస్తా ఉంటున్నాడు. నీ యొక్క కొమ్ము ఉన్నది కదా, ఆ కొమ్మును అభిషేకించబడినటువంటి నూనెతో నింపు అని అంటా ఉంటున్నాడు. ప్రవక్త కూడా అదే తెలియచేస్తా ఉంటున్నాడు. ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒక మాట చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుండి చదవండి. సహోదరులారా, అయితే ఒకటి చేయుచు ఉన్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచు ఉన్నాను. అక్కడ మనకు కావలసినటువంటి మాట ఏంటంటే, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుతూ ఉంటున్నాను. సమూయేలుతో కూడా అదే తెలియచేస్తున్నాడు. మర్చిపో, గడిచినటువంటిది మర్చిపో. సౌలు నాకు అవిధేయుడుగా ఉన్నాడు, సౌలు నా యొక్క మాట విననొల్లటువంటి వాడుగా ఉంటున్నాడు. సౌలు మరి దేవుని ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి రాజు అయినప్పటికీ కూడా మరి అతని యొక్క మనసు దేవుని మనసుతో నడిచినటువంటిది కాదు. కాబట్టి నేను అతన్ని తీసివేశాను. అదిగో మరి యొక్క వ్యక్తిని నేను ఏర్పాటు చేసుకున్నాను, అతనిని అభిషేకించడానికి. నీ యొక్క కొమ్మును ఏమంటున్నాడు? నూనెతో నింపు. ఫిల్ ఇట్ విత్, అభిషేకించబడినటువంటి నూనెతో దానిని నింపమని చెప్పి తెలియజేస్తా ఉంటున్నాడు. అలాగైతే ఆ కొమ్ము మన యొక్క జీవితానికి సాదృశ్యముగా ఉన్నది. దట్ హార్న్ రిసెంబుల్స్ అవర్ లైఫ్స్. ఆ యొక్క అభిషేకించబడినటువంటి నూనె పరిశుద్ధాత్మునికి సాదృశ్యముగా ఉన్నది. అలాగైతే ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఏం చేయాలి? మన యొక్క జీవితాలను పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకముతో, పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపుతో, పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరేపణతో మనం నింపుకోవాలి. ఒకవేళ ఇంతకాలం మన యొక్క ప్రేరేపణ, మన యొక్క ఆలోచన, మన యొక్క మరి ఆలోచనను మనం స్థిరపరచుకోవాలని పరుగులెత్తామేమో, కానీ దేవుడు అంటున్నాడు, ఈ యొక్క 2026వ సంవత్సరంలో ఆ గడిచినటువంటి నీ పాత స్థితిని మర్చిపోయి ఇప్పుడు పరిశుద్ధాత్ముని యొక్క స్వరానికి నీవు లోబడు. పరిశుద్ధాత్ముని యొక్క ఆజ్ఞకు లోబడు. పరిశుద్ధాత్ముడు మన జీవితాలను ఏ రీతిగా నడిపించాలనుకుంటున్నాడో, హౌ హోలీ స్పిరిట్ వాంట్ టు గైడ్ అవర్ లైఫ్స్, వి నీడ్ టు లిసన్ టు హిమ్, వి నీడ్ టు ఫాలో హిస్ వాయిస్ అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ప్రియులారా, తీతుకు రాసిన పత్రిక తిప్పండి. తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. చేసిన క్రియలను మూలంగా తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును దయచేయును అని అంటా ఉంటున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఎలాంటి వాడు? మనలో ఉన్నటువంటి దేవుడు నూతన స్వభావాన్ని, నూతన వ్యక్తిత్వాన్ని మనకు అనుగ్రహించేటువంటి దేవుడు. ఆ యొక్క పాత స్థితిని మనం మర్చిపోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి ఆ యొక్క పాత స్థితిని మర్చిపోయి ఒక నవీన స్వభావాన్ని ధరించుకోండి అంటున్నాడు. అక్కడ చదవండి అన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ అధ్యాయము 22వ వచనం. 4:22. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి కలిగినటువంటి వారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఇప్పుడు మనం ఏం ధరించుకోవాలంట? నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. వి షుడ్ కిల్ ద ఓల్డ్ నేచర్ విచ్ ఈస్ ఇన్ us. మనలో దాగి ఉన్నటువంటి ఆ పాత స్వభావం, ఆ పాత యాటిట్యూడ్, పాత జీవిత విధానం ఏదైతే ఉందో
దాన్ని సమూలంగా వాక్య ప్రభావం ద్వారా, పరిశుద్ధాత్ముని యొక్క శక్తి ద్వారా మనం దాన్ని పక్కకు తీసివేయాలి. అంటే ఎలాగంటే దేవుని చిత్తం ఏంటో ముందు మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనల్ని ఏ రీతిగా నడిపించాలనుకుంటున్నాడో ఇష్టపడాలి. ఒక రోజున ఒక యవనస్తుడు ఒక సంఘ కాపరి దగ్గరికి వచ్చాడంట. ఆ సంఘ కాపరి దగ్గరికి వచ్చి, సార్ నేను ఇలా నా యొక్క సొంత పని మీద నేను ఇలా వెళ్తున్నాను, నాకు చాలా చాలా ఆలోచనలు ఉన్నాయి, నేను ఇలా చేయాలనుకుంటున్నాను, అలా చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి ఆ యవనస్తుడు ఆ సంఘ కాపరి దగ్గరికి వచ్చి చెప్పాడంట. ఓకే నాయన, నువ్వు చెప్పింది ఓకే, నేను ప్రార్థన చేస్తాను, కానీ ఒకవేళ దేవుని చిత్తం అయితే నీకు ఇలాగ జరుగుతుంది నువ్వు అనుకున్నట్టే అని చెప్పేసి ఆ సంఘ కాపరి తెలియచేశారంట. ఈ వ్యక్తి ఏంటండి, మాకు దేవుని చిత్తంతో నాకేం పని లేదు, నాకు కావలసినటువంటివన్నీ ఉన్నాయి, నేను అనుకున్నటువంటి పని జరుగుతుంది అని చెప్పేసి ఆ యవనస్తుడు చాలా ధీమాగా మరి బైక్ స్టార్ట్ చేసుకొని ఆ పాస్టర్ గారి ముందు నుంచి వెళ్ళిపోయాడు కోపంతో. సరే వెళ్ళిపోయాడు కదా అని చెప్పేసి ఈ పాస్టర్ గారు సాయంకాలం మీటింగ్ ఉంది, మీటింగ్ అరేంజ్ చేసి మరి సంఘస్థులందరూ వస్తూ ఉంటున్నారు. ఈ వ్యక్తి కూడా మందిరానికి వస్తూ ఉన్నాడంట. అయితే చక్కగా నడుస్తా రాలేదు, అన్ని దెబ్బలు తగిలించుకొని ఇక్కడ ఒక ప్యాచ్, ఇక్కడ ఒక ప్యాచ్, ఇక్కడ ఒక ప్యాచ్ చేసుకొని వచ్చాడంట. ఏంటయ్యా ఏమైంది, పొద్దున బాగానే ఉన్నావు కదా, చాలా చక్కగా బండి నడుపుతూ వెళ్ళిపోయావు కదా అంటే, పాస్టర్ గారు నేను అనుకున్నటువంటి కాకపోగా నేను మీ దగ్గర నుండి స్పీడ్గా వెళ్ళిపోవటం వలన నాకు ప్రమాదం ఎదురైంది, నాకు యాక్సిడెంట్ వచ్చింది, అందువల్ల నాకు ఈ గాయాలు అయ్యాయి అని చెప్పేసి చెప్పాడంట. మరి ఇప్పుడు ఏం చేస్తావు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు నువ్వు ప్రార్థన అయిపోయినాకంటే, ఇక నేను ఎక్కడికి వెళ్ళనండి, నేను నా గృహానికి వెళ్తాను అని చెప్పేసి ఆ వ్యక్తి అన్నాడంట. వెళ్తూ ఏం చెప్పాడంటే, దేవుని చిత్తం అయితే నేను క్షేమంగా నా ఇంటికి వెళ్తాను అని చెప్పేసి అన్నాడంట. అంటే దైవ చిత్తాన్ని మనం ప్రతి సమయంలో కూడా అర్థం చేసుకోవాలి. ఇదేముందిలే, నేను ఆహారాన్ని వడ్డించుకున్నాను కదా, ఆహారాన్ని నేను తింటాను అని చెప్పి అనుకుంటే ప్రయోజనం లేదు. అందుకే మనం ప్రతిసారి కూడా దేవుడిచ్చిన ఆహారాన్ని బట్టి మనం స్తుతిస్తాం, దేవుడిచ్చిన ఆహారాన్ని బట్టి మనము ప్రభువును ఆరాధిస్తాం. అంటే ప్లేటు ముందు అన్నం పెట్టుకొని కూడా నిట్ట నిలువన చనిపోయినటువంటి వారు అనేక మంది ఉన్నారు. కాబట్టి దైవ చిత్తానికి అనుగుణంగా మనము ప్రవర్తించాలి, జీవించాలి. అది ఎలా జరుగుతుందంటే దేవునికి మనం ముందు ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రభువును మన హృదయాల్లో కేంద్రీకరించుకోవాలి. పరిశుద్ధాత్ముని యొక్క కార్యాలు మన ఆత్మీయమైనటువంటి జీవితాల్లో జరగాలి అని అంటే ఆయన మీద మన మనసు ఉంచాలి. కొలసి 3:1 అంటాడు కదా, పైనున్న వాటి యందే మీ యొక్క లక్ష్యము ఉంచుడి అని అంటా ఉంటున్నాడు. పైన ఎవరున్నారు? ప్రభువు ఉన్నాడు, క్రీస్తు ఉన్నాడు. అత్యున్నత సింహాసనము మీద ఆసీనుడుగా ఉన్నటువంటి ప్రభువును మనం చూడగలుగుతా ఉంటున్నాం. సిలువలో మరణించి పునరుద్ధానుడైనటువంటి క్రీస్తును మనం చూడగలుగుతా ఉంటున్నాం. అపోస్తల కార్యాల గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంది. 7వ అధ్యాయము 55వ వచనం చదవండి. అపోస్తల కార్యాల గ్రంథము 7వ అధ్యాయం 55వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూసి చూచి ఆకాశము తెరవబడుటయు నిలిచి ఉన్నాడని చూచుచున్నానని చెప్పాను. అక్కడ సందర్భం ఏంటో మనకు బాగా తెలిసినటువంటిదే. స్టెఫను రాళ్లతోటి కొట్టబడుతున్నప్పుడు, చంపివేయబడుతున్నప్పుడు, హతసాక్షిగా సమర్పించబడుతున్నప్పుడు, ఆయన మరణానికి కొన్ని క్షణాల ముందు పరలోకపు ఆకాశపు వాకిళ్ళు తెరవబడి క్రీస్తు యొక్క దర్శనాన్ని కలిగి ఉన్నటువంటి స్టెఫనును మనం చూడగలుగుతా ఉంటున్నాం. ఆకాశపు వాకిళ్ళు తెరవబడి, పరలోక ద్వారములు తెరవబడి, క్రీస్తు సింహాసనమందు ఆసీనుడుగా ఉండి ఆయన వెల్కమ్ చేయడానికి నిలుచున్నటువంటి యేసు ప్రభు వారిని స్టెఫను చూడగలుగుతూ ఉన్నాడంటే ఆ మరణ సమయంలో కూడా స్టెఫను మనసు ఎక్కడుంది? దేవుని మీద ఉంది. ప్రతి సమయంలో కూడా మన యొక్క మనసు ప్రభు మీద కేంద్రీకరించబడి ఉండాలి. అన్ని సమయాల్లో కూడా ఆ ప్రభు మీద మనం మనస్సును పెట్టుకోవాలి. అప్పుడప్పుడు ఆర్కెస్ట్రా పెద్ద పెద్ద మరి మ్యూజిక్ బ్యాండ్స్ కాన్సర్ట్స్ పెట్టినప్పుడు ఆర్కెస్ట్రా వారు, కొయిర్ వారు పాటలు పాడుతూ ఉంటారు. మీరందరూ చూసే ఉంటారు. ఆ కొయిర్ వారు పాడుతూ ఉంటున్నప్పుడు వాళ్ళకి ఎదురుగా ఒక వ్యక్తి నించొని ఉంటాడు. ఆ వ్యక్తి ఇటు సభకలి తిరగడి ఉండడు,
ఎవరికల్లి తిరిగి ఉంటాడు? ఈ పాడేటువంటి వాళ్ళకల్లి తిరిగి ఉంటాడు. తిరుగుండి ఏం చేస్తూ ఉంటాడు? చేతులు అటు ఇటు ఊపుతూ ఉంటాడు. ఏంటో మనకు తెలియదు, ఈ పాడే వాళ్ళకి మాత్రమే అర్థమైంది. అయితే ఈ పాడేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఫోకస్ అంతా ఎక్కడ పెడతారు? ఈ చేతులు ఊపేటువంటి వ్యక్తి దగ్గర పెడతారు, వాళ్ళకు మాస్టర్ దగ్గర పెడతారు. ఎందుకంటే ఆ మ్యూజిక్కి తగినట్లుగా ఆయన చెయ్యి ఆడిస్తూ ఉంటున్నప్పుడు ఎక్కడ స్వరం పెంచాలి, ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ ఆగాలి, ఎక్కడ ఏ బృందం వారు వాయిద్యాలు వాయించాలి, ఎక్కడ ఎవరు నిశ్శబ్దంగా ఉండాలన్నీ కూడా ఆ రెండు చేతుల మధ్య ఉన్నటువంటి సైగలు చేస్తూనే ఆయన వారికి కోఆర్డినేట్ చేస్తూ ఉంటాడు. ఆ పాడుతున్నటువంటి వారు ఇక సభను చూడరు, అక్కడ ఒక రాజు వచ్చినా చూడరు, ఒక మంత్రి వచ్చినా చూడరు, ఒక విలువైనటువంటి వ్యక్తి వచ్చినా చూడరు. ఎవరు వచ్చారు ఎవరు పోయారు అనేది వీళ్ళకి సంబంధం లేదు. వీరి ఫోకస్ అంతా కూడా ఎక్కడ ఉండాలి? ఆ మధ్యన నిలబడినటువంటి ఆ వ్యక్తి మీద ఉండాలి. ఫోకస్ తప్పి అరే అక్కడ ఎవడో మన ఊరోడు వచ్చాడు, రాడు మనోడేనా అని చెప్పేసి అన్నాడు అనుకో, ఏమైంది? ట్యూన్ కాస్త పక్కదారిపోతుంది. అలాగే రక్షించబడినటువంటి మనము కూడా మన ఫోకస్ అనేది క్రీస్తు మీద ఉండాలి, మన ప్రభువు మీద ఉండాలి. అందుకే సమూయేలుతో అంటున్నాడు, ఇంకెంతసేపు అదే స్థితిలో నీవు ఉంటావు? ఇక లే, ఏడ్చింది చాలు, ఇక లే. అదిగో నేను యెష్షయి కుమారులలో ఒకరిని రాజుగా నియమించి ఉన్నాను, నిర్ణయించి ఉన్నాను. నీవు యొక్క కొమ్ము నిండా కూడా అభిషేకించబడినటువంటి తైలాన్ని పట్టుకొని వెళ్ళి ఆ వ్యక్తిని నీవు అభిషేకించమని చెప్తే సమూయేలు యెష్షయి ఇంటికి వెళ్ళి అయ్యా నీ కుమారులందరినీ పిలిపించమని చెప్తే అందరూ వరుస వచ్చి నిలబడ్డారు. మొదట ఎలియాబు దగ్గరికి వెళ్ళాడు, ఎలియాబుని కాదన్నాడు. తర్వాత మరి అభినాదాబు దగ్గరికి వచ్చాడు, అభినాదాబు కూడా కాదన్నాడు. తర్వాత షమ్మా వచ్చాడు, తర్వాత 4, 5, 6, 7 వీరు కాదు వీరు కాదు వీరు కాదు. సమూయేలేమో ఈ వ్యక్తి చాలా బలంగా ఉన్నాడు, ఈ వ్యక్తి చాలా పుష్టిగా ఉన్నాడు, ఈ వ్యక్తి చాలా హైట్గా ఉన్నాడు, ఈ వ్యక్తి చాలా అందంగా ఉన్నాడు అని చెప్పి బయట రూపాన్ని చూసి సమూయేలు దేవునితో మాట్లాడుతూ ఉంటే దేవుడు ఏమంటున్నాడు? ఈ వ్యక్తి కాదు, ఈ వ్యక్తి కాదు, ఈ వ్యక్తి కాదు, ఇంకా ఆపోయి అది ఆలోచన చేసేటువంటి పద్ధతి అని చెప్పి ఇండైరెక్ట్గా సమూయేలుతో అన్నాడు. ఎందుకంటే దేవుడు ట్రెడిషన్ని ఫాలో అయ్యేటువంటి వాడు కాడు. ఆయన నిర్ణయాన్ని, ఆయన ప్లాన్ని, ఆయన యొక్క ఆలోచనను సఫలీకృతం చేసేటువంటి దేవుడు. కనుక ఈ వచ్చినటువంటి వీరెవ్వరూ కూడా కాదు, కానీ అదిగో నేను ఒక వ్యక్తిని నేను ఏర్పాటు చేసుకున్నాను, ఆ వ్యక్తిని నువ్వు అభిషేకించాలి. సమూయేలు నీ ఆలోచనను మార్చు. కనుక మన ఆలోచనలు కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే, వాళ్ళు అలా చేశారు కాబట్టి నేను ఇలా చేయాలి, నా ముందున్నటువంటి వారు అలా చేశారు కాబట్టి ఇలా చేయాలి, నా ముందున్నటువంటి తరాలు ఇలా పాటించారు కాబట్టి అలా పాటించాలి. కొన్నిసార్లు మనము దేవుని యొక్క స్వరాన్ని మనం లోబడాలి. నాట్ ట్రెడిషన్స్, నాట్ కల్చర్. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో, పరిశుద్ధాత్మని యొక్క స్వరం ఏం చెప్తుందో దానికి మనము లోబడవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది ప్రియులారా. ఎందుకంటే మన దేవుడు అందరూ ఆలోచన చేసినటువంటి విధానంగా ఆలోచన చేసేటువంటి దేవుడు కాడు. ఆయన ఒక ప్రత్యేకించినటువంటి రీతిలో ఆలోచన చేసేటువంటి దేవుడు. ఆయన ఆలోచనలు మన జీవితాలను స్థిరపరిచేవిగా ఉంటాయి. మన ఆలోచనలు స్థిరత్వం కొన్నిసార్లు ఇవ్వవచ్చు, కొన్నిసార్లు ఇవ్వకపోవచ్చు, కొన్నిసార్లు తాత్కాలికంగా మన యొక్క ఆలోచనలు ఉండవచ్చేమో, కానీ దేవుడు మన జీవితాలను ఆలోచన చేసినప్పుడు మాత్రము అవి ఎన్నడెన్నటికీ కూడా తీసివేయబడినటువంటి దీవెనలుగా ఉంటాయనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలాగైతే కొమ్ము మన జీవితాలు, అభిషేకించబడినటువంటి నూనె పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్ముని యొక్క కార్యాలు ఈ యొక్క 2026 సంవత్సరంలో మన జీవితాల్లో మనం ఆయనకు అప్పగించుకున్నట్టు ద్వారా, మనం ఆయన యొక్క సన్నిధిలో మన యొక్క ఆత్మలను తెరచుట ద్వారా ఆయన బహుగా మన జీవితాలను నింపునుగాక. తర్వాత రెండవ వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. రెండవ విషయాన్ని యోబు గ్రంథం త్రిప్పండి, 8వ అధ్యాయము. యోబు గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం. యోబు గ్రంథము 8:22. నీకు నోటి నిండా నవ్వు కలుగజేయును, ప్రహర్షముతో నేను నీ యొక్క పెదవులను నింపుదును. ఐ విల్ ఫిల్ యూ విత్ లాఫ్టర్ అండ్ రిజాయిస్. నీ యొక్క జీవితాన్ని నేను నవ్వుతో నింపుతాను. గడిచినటువంటి సంవత్సరం ఏడుపుతో మిగిలిందేమో మన యొక్క జీవితాలు, కానీ ఈ యొక్క సంవత్సరం దేవుడు ఆనందాన్ని ఇస్తానంటున్నాడు, సంతోషాన్ని ఇస్తానంటున్నాడు. ఆయన మన పెదవులలో
ప్రహర్షము, దాని ఇంగ్లీష్లో రిజాయిసింగ్ అని అంటాడు, ప్రహర్షము. కనుక మన యొక్క పెదవుల మీద, మన యొక్క నోటిలో నవ్వును ఇచ్చేటువంటి దేవునిగా మనం ఇక్కడ చూడగలుగుతా ఉంటున్నాం. మన యొక్క దుఃఖ దినములను సమాప్తము చేస్తానన్నటువంటి దేవుణ్ణి మనం చూడగలుగుతా ఉంటున్నాం. యెషయా గ్రంథం త్రిప్పండి, 65వ అధ్యాయము. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 19వ వచనం. ఆనందించెదను, నా జనులను గురించి నేను హర్షించెదను. రోదన ధ్వని, విలాప ధ్వని ఇకను దానిలో వినపడదు అని అంటున్నాడు. కనుక నమ్మిన వారు ఆ యొక్క వాగ్దానము నాకే అని చెప్పి మీ యొక్క మనసుల్లో అనుకోండి. కాబట్టి గడిచినటువంటి సంవత్సరం రోదన వేదన ఉన్నదేమో, కానీ ఈ యొక్క 2026వ సంవత్సరంలో అలాంటి పరిస్థితుల్ని దేవుడు చక్క చేసి, దేవుడు సవరించి మన యొక్క నోటిని, మన యొక్క ముఖాన్ని, మన యొక్క పెదవులను సంతోషముతో, ఆనందముతో, ప్రహర్షముతో నింపుతానని చెప్పి తెలియచేస్తా ఉంటున్నాడు. కనుక ఆయనే మనకు సంతోషాన్ని కలుగ చేస్తానని చెప్పినప్పుడు ఇక మనము దేనికి బాధపడేది, ఇక మనం దేనికి వేసారపడేది అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఒకసారి ఒక పాస్టర్ గారి కుమార్తెను ఒక పాట పాడమ్మా అని చెప్పారంట. ఈ అమ్మాయి వచ్చి పాట ఎంచుకోవటమేమో మంచి సంతోషకరమైనటువంటి పాట ఎంచుకుంది, పాడేటువంటి విధానమేమో ఏడుపుతో పాడుతుంది. ఆనందం పొంగింది అని చెప్పి అనేస్తుంది. అంటే పాటేమో నవ్వు కలిగించేదా, కానీ నువ్వు ఎక్స్ప్రెషన్ ఏమో ఏడ్చేటువంటిదా, అదేంటి? కాబట్టి దేవుడు మన యొక్క జీవితాలను నింపాలని ఇష్టపడుతున్నప్పుడు అది పరిపూర్ణమైనటువంటి ఆనందముగా, పరిపూర్ణమైనటువంటి సంతోషముగా, ఎలాంటి లౌకికమైనటువంటి విషయాలకు స్థానము లేకుండా ఆత్మీయమైనటువంటి నింపుదలతో కూడినటువంటి విషయాలుగా అవి ఉంటాయనే విషయాన్ని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అక్కడ బిల్దదు యోబుతో మాట్లాడుతున్నాడు 8వ అధ్యాయంలో. మాట్లాడుతూ ముందు వ్యతిరేకించాడు. ఈయన యొక్క పరిస్థితిని చూసి ఈయన దగ్గరికి రానిలేదు, యోబుని దగ్గరికి రానిలేదు. స్నేహితుడైనప్పటికీ కూడా ముందు యోబును దగ్గరికి రానిలేదు, ఎవరు పలకరించలేదు, మరి దూరం పెట్టేశారు. కానీ మరలా అరే మనోడే కదా, అరే మన స్నేహితుడే కదా అని చెప్పి బిల్దతు మరలా పరివర్తన చెందుకొని యోబుతో మాట్లాడుతూ ఉంటున్నాడు. తన యొక్క దీన స్థితిని, అంతటి కఠినమైనటువంటి స్థితిని, సమస్తాన్ని పోగొట్టుకొని తన దేహమంతా కూడా ఆ యొక్క చిల్ల పెంకుతో ఏం చేస్తున్నాడు? గీరుకుంటా ఉన్నాడు. తన యొక్క నొప్పి, బాధ, వేదన, చీము, నెత్తురు, ఆ యొక్క పుండ్లను ఎంత విధానంగా చేసినా కానీ ఎక్కడా కూడా మరి కంఫర్ట్ లేనటువంటి స్థితి. అయితే బిల్దతు వచ్చి అంటున్నాడు, అయ్యా ఇట్ ఈస్ జస్ట్ ఎ సీజన్, ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్. ఇది తాత్కాలికమైనటువంటిది మాత్రమే. సీజన్ ఎక్కువ కాలం ఉంటుందా, తక్కువ కాలం ఉంటుందా? ఎండాకాలం ఒక 3 నెలలు ఉంటుంది, వర్షాకాలం ఒక 3 నెలలు ఉంటుంది, వింటర్ ఒక 3 నెలలు ఉంటుంది, తర్వాత స్ప్రింగ్ సీజన్ ఒక 3 నెలలు ఉంటుంది. కాబట్టి ఇలా ఒక సీజన్ మన జీవితాల్లో వచ్చిపోతూ ఉంటాయి. కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, కఠినమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో. ఇట్ ఈస్ జస్ట్ అ సీజన్ విచ్ విల్ కమ్ అండ్ ఇట్ విల్ గో, బట్ ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్ సిట్యువేషన్ అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ప్రియులారా. అలాగైతే సాతానుడు గడిచినటువంటి సంవత్సరం మన కుటుంబాల్లో వాడి యొక్క తాండవము చేశాడేమో, వాడి యొక్క నాట్యము చేశాడేమో. సాతానుడి యొక్క, అపవాది యొక్క తంత్రము, అపవాది యొక్క మనస్సు మన యొక్క కుటుంబాల్లో ఒకవేళ డాన్స్ చేసిందేమో, కానీ దేవుడు అంటున్నాడు తన వాక్యము ద్వారా వాడి యొక్క కాళ్ళను విరిచి వాడిని పక్కన కూర్చొని పెడతాడు. మన జీవితాల్లో నవ్వును కలిగించేటువంటి దేవునిగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. మన జీవితాల్లో మనం పోగొట్టుకున్న దాన్ని మనకి ఎప్పుడు నవ్వు కలుగుతుందండి? మనకు ఏదైనా సంతోషమైనటువంటి వర్తమానం వచ్చినప్పుడు, ఏదైనా పోగొట్టుకున్నది మనకు లభించినప్పుడు మనకి సంతోషం కలుగుతుంది. ఒకసారి ఒక ఆమె సాక్ష్యం చెప్తా ఉందంటే సంఘంలో, నేను నా పర్సును పోగొట్టుకున్నాను, వాళ్ళ దగ్గర ఆ పర్సులో విలువైనటువంటి బ్యాంక్ కార్డ్స్ ఉన్నాయి, మనీ కూడా కొంచెం ఉంది. మనీ పోయినా పర్లేదు, కానీ ఆ విలువైనటువంటి కార్డ్స్ నేను మరలా ఆఫీసుల చుట్టూ తిరిగి అప్లై చేసుకోవాలంటే నేను అప్లై చేసుకోలేను, అందరూ సంఘం అంతా నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేసి ఆమె మరి సంఘంలో సాక్ష్యం చెప్పిందట.
సంఘం అంతా కలిసి బలంగా ప్రార్థన చేశారు. ఈమె యొక్క పర్సు ఎవరికో ఒక మంచి వ్యక్తికి దొరికిందంట. ఆ వ్యక్తి అందులో ఉన్నటువంటి బ్యాంక్ అడ్రస్ని పట్టుకొని అక్కడికి వెళ్ళి ఈ కార్డు ఎవరిదో బ్యాంకులో కనుక్కొని ఆ బ్యాంకర్ దగ్గర నుంచి ఈమె ఫోన్ నెంబర్ తీసుకొని ఈమెను కాంటాక్ట్ అయ్యి, మరి అమ్మా నీ పర్సు పలానా దగ్గర పోయింది, మాకు దొరికింది, మరి నీదే అయితే వచ్చి తీసుకెళ్ళమ్మా అని చెప్పేసి అంటే ఈమె చాలా ఆనందంగా సంతోషంగా వెళ్ళిపోయి పర్సును అందుకుందంట. వెంటనే వెతుక్కుంటే కార్డులన్నీ ఉన్నాయి. అతడు ఎంత మంచి వ్యక్తి అంటే డబ్బులు కూడా ఎన్ని డబ్బులు ఉండాలో అన్ని డబ్బులు కూడా పర్సులో ఉన్నాయి. ఇవాళ రేపు ఇంట్లో పర్సులు పోతేనే దొరకవు. కాబట్టి కొన్నిసార్లు పిల్లలు తీసేస్తా ఉంటారు. కనుక దేవుడు మన యొక్క ముఖాల్లో నవ్వును చూడాలని, ఆనందాన్ని చూడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. జకర్యా గ్రంథం త్రిప్పండి 9వ అధ్యాయము 12వ వచనం చదివి సహాయం చేయండి. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. బంధకములలో పడి ఉండి నిరీక్షణ కలిగిన వారలారా నీ కోటలో మరలా ప్రవేశించుడి. ఎంటర్ యువర్ కోర్ట్స్, ఎంటర్ యువర్ ప్యాలెస్. నీ యొక్క గత స్థితి పోయింది, నీకు ఇప్పుడు సంతోషకరమైనటువంటి స్థితిని దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి దేవుడు సిద్ధపరిచినటువంటి స్థలంలోనికి నీవు ఎంటర్ అవ్వు, నీవు ప్రవేశించు. ఆయన ఉండాల్సినటువంటి స్థానంలో మనల్ని ఉంచాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక మనము ఆయన యొక్క వాక్య ప్రకారంగా మనము జీవించినప్పుడు ఆయన మనల్ని అట్టి అవకాశంలోనికి మనల్ని నడిపించేటువంటి ప్రభువుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే ఆయన మనల్ని సంతోషపరిచేటువంటి ప్రభువుగా మనం చూస్తూ ఉంటున్నాం. కొన్నిసార్లు భార్యలు భర్తకి శాలరీ వచ్చిన రోజున ఏదో ఒకటి ఉంటుంది కదా, నెలంతా ఏదో ఒకటి అనుకుంటా ఉంటారు, అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలని చెప్పేసి. కాబట్టి భర్తకి 30నో లేకపోతే 1స్ట్నో శాలరీ రాగానే, భర్త ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే భార్య ఏం చేసిందంటే, ఏమండి ఇవాళ మీరు చాలా స్మార్ట్గా ఉన్నారండి అని చెప్పేసి అంటుంది. అవునా, తీసుకో, నా పర్స్ తీసుకో, నువ్వు ఇక నా బ్యాంక్ కార్డు తీసుకో, నువ్వు ఇక నీకు కావాల్సింది కొనుక్కో అని చెప్పి భర్త అన్నాడు అనుకోండి, ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది భార్య యొక్క మనసు. కాబట్టి దేవుడు కూడా మనలను ఆ రీతిగా నవ్వును సంతోషాన్ని కలిగించాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నట్టే, మధ్య మధ్యలో మీకు ఆ నిద్ర అవస్థ పోయి కొంచెం నవ్వాలని చెప్పేసి. ఇదిగో పిల్లలు కొంచెం మెల్లగా జోగుతున్నారు. ముగింపులోనికి వెళ్తాను నేను కొద్ది నిమిషాల్లో. తర్వాత 3వ మాట మనం చూసినట్లయితే యోహాను సువార్త త్రిప్పండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 7వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయము 7వ వచనం. యేసు ఆ బాణలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటి? కానా అనబడినటువంటి వివాహంలో ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోతే మరియమ్మను పిలిపించారు. మరియమ్మేమో యేసుప్రభు వారిని పిలిచింది. యేసుప్రభు వారు వచ్చి తనతో పాటు ఉన్నటువంటి పరిచారకులతో, అయ్యా మీరు దీంట్లో నీళ్లను నింపండి, ఈ యొక్క బాణల నిండా కూడా ఫిల్ ఇట్ అప్ విత్ వాటర్ అని చెప్పేసి చెప్పినప్పుడు వారు ఏం చేశారు? దాని యొక్క అంచుల మట్టుకు దే ఫిల్డ్ అప్ టిల్ ద బ్రిమ్ ఆఫ్ దట్ వెజల్స్, దాని యొక్క అంచుల వరకు కూడా ఆ యొక్క నీటిని నింపారు. దేవుడు చెప్పినటువంటి మాటను తూచా తప్పకుండా చేశారు. దేవుడు చెప్పినటువంటి మాటను నెరవేర్చినటువంటి వారుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదే నాలాంటోడు కనుక అక్కడ ఉన్నట్లయితే ఎందుకు ఇలా నిండా నింపాలి? దేవుడు దీన్ని ద్రాక్షరసంగా మార్చాలంటే దీంట్లో కొన్ని ద్రాక్షలు వేయాలి కదా, దీంట్లో ఇంకేదైనా షుగర్ యాడ్ చేస్తాడేమో, కొంచెం తక్కువగా పోస్తే నీళ్ళు అప్పుడు ద్రాక్షలు యాడ్ చేసినప్పుడు అది సమానంగా వస్తుందని చెప్పి నాలంటోడు ఎవడైనా ఆలోచన చెప్పేటువంటి వాడు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిచారకులు మరో మాట్లాడలేదు. యేసు ప్రభు వారు చెప్పినటువంటి దానికి ఏంటినా ద్రాక్షరసం అయిపోతే నీటితో నింపమంటున్నాడు అని చెప్పి వారు ఎదురు ప్రశ్నించినటువంటి వారు. అలాగే మన జీవితాల్లో కూడా అద్భుత కార్యాన్ని, సంతోషాన్ని చూడాలి అంటే దేవుడు మన విశ్వాసానికి కొన్ని పరీక్షలు పెడతాడు. మన విశ్వాస పరిణామానికి తగినటువంటి పరీక్ష.
తక్కువ విశ్వాసం కలిగినటువంటి వారైతే తక్కువ పరీక్షలు, బలమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వారమైతే, బలమైనటువంటి ప్రార్థనానుభవం కలిగినటువంటి వారమైతే, బలమైనటువంటి వాక్యానుభవం కలిగినటువంటి వారమైతే, బలమైనటువంటి సహవాసము కలిగినటువంటి వారముగా ఉంటే బలమైనటువంటి శోధనలు మన కుటుంబాల మీదకి, మన జీవితాల్లోనికి వస్తాయి. అట్టి బలమైనటువంటి విషయాలను బట్టి మనము నిరుత్సాహపడకూడదు, కానీ దేవుడు ఎందుకు అని చెప్పి మనం ప్రశ్నించకూడదు, కానీ ఆయన సన్నిధిలో మనం బలమైనటువంటి ప్రార్థనను మనం చేయాలి, బలమైనటువంటి పోరాటాన్ని మనం పోరాడాలి. అప్పుడు ఆ బలమైనటువంటి శోధన మన బలమైనటువంటి ప్రార్థన ద్వారా, దేవుని యొక్క బలమైనటువంటి హస్తము ద్వారా అది ఆటంకము తొలగించబడి ఆనందము, సంతోషము నింపబడుతుంది మన జీవితాల్లో అనే విషయాన్ని, అద్భుతాలు మన జీవితాల్లో చూడగలుగుతామనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. అలాగైతే యేసు ప్రభువు వారు ఏం చెప్తున్నారు అక్కడ? వాటిని నీటితో నింపండి. అలాగైతే ఆ బాణలు మన జీవితాలు, ఆ యొక్క నీరు దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా మనం చూడగలుగుతా ఉంటున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యముతో మన యొక్క హృదయాలను నింపుకోవాలి, మన జీవితాలను నింపుకోవాలి. ఆయన యొక్క వాక్కుతో, ఆయన యొక్క స్వరముతో, ఆయన యొక్క మాటతో, ఆయన యొక్క శక్తితో మన జీవితాలను మనము ముందుకు నడిపించుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒక మాట చదవండి, 5వ అధ్యాయం 27వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. పురుషులారా అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట మనలను నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత, చాలండి, వాక్యం అనబడినటువంటి ఉదక స్నానము చేత దేవుడు మనల్ని ఏం చేశాడు? పవిత్రపరిచాడు. కనుక తన నోటి నుండి వచ్చేటువంటి ప్రతి మాట కూడా ఆయన యొక్క వాక్యే. ఆ వాక్కులో శక్తి ఉన్నది, ఆ వాక్కులో జీవం ఉన్నది, ఆ వాక్కులో అద్భుతాలు ఉన్నవి అనే విషయాన్ని మనం ఇక్కడ నమ్మాలి. అలాగైతే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మన జీవితాలను వాక్యముతో నింపుకున్నప్పుడు ఎలాంటి అపవాది తంత్రములు కూడా లయపరచబడతాయి. ఎందుకంటే మన వాక్యము, మన హృదయంలో వాక్యం ఉన్నదనుకోండి, సాతానుడు మనల్ని ఏం చేయలేడు. మన హృదయంలో వాక్యం ఉన్నదనుకోండి, అపవాది మనల్ని ఏం చేయలేడు. ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు మనల్ని ఏమీ కూడా చేయలేవు. వాక్యం ఎప్పటికప్పుడు మనల్ని బలపరిచేదిగా, పురికొల్పేదిగా, ఆదరించేదిగా, మనల్ని శక్తిని అనుగ్రహించి నడిపించేదిగా ఆ వాక్యము మనకు పనిచేస్తుందనే విషయాన్ని మనం ఇక్కడ నమ్మాలి. ఏ ఒక్క అబద్ధ ప్రవక్తలు కూడా మన ఎదుటకు వచ్చి నిలవలేరు. కనుక ఆ వాక్యము మనము నింపబడినప్పుడు ఆ ఒక్క వాక్యము ద్వారా మన జీవితాలు స్థిరపరచబడతాయనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అందుకే కీర్తన గ్రంథంలో 1వ కీర్తనలో మనం చూస్తాం కదా, దివారాత్రములు దానిని ధ్యానించువాడు ఏమంటున్నాడు అక్కడ? ధన్యుడు అని అంటున్నాడు. కాబట్టి మనము ధన్యులమా లేక ధన్యులము ఒకవేళ అవ్వాలి అని అనుకుంటే దేని ద్వారా నింపబడాలి? వాక్యము ద్వారా మనము నింపబడినటువంటి అనుభవంలో మనం ఉండాలి. 4వ విషయం మనం చూసినట్లయితే రోమాపత్రిక త్రిప్పండి. రోమాపత్రిక 15వ అధ్యాయము 13వ వచనం. రోమన్స్ 15:30. మీరు పరిశుద్ధాత్ముని యొక్క శక్తి పొంది విస్తారమైన నిరీక్షణ గలవారగునట్లు, నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. ఇక్కడ 4వ మాట ఏంటంటే, he will fill us with his joy and peace. ఎవరికి అనంటే ఆయన యందలి నిరీక్షణ కలిగినటువంటి వారికి. నిరీక్షణకు ఆధారమైనటువంటి దేవుడు మన దేవుడు. నిరీక్షించిన వారి పట్ల దేవుని యొక్క కార్యాలను సఫలము చేసేటువంటి దేవునిగా మనం చూడగలుగుతా ఉంటున్నాం. అలాగైతే when we hope on God, మన మానవుల్ని మనం హోప్ చేసుకుంటే వాళ్ళు మనల్ని మోసపరుస్తారు.
కానీ దేవుని యందు మనం హోప్ చేసుకుంటే, నిరీక్షణ కలిగి ఉంటే, దేవుడు మనల్ని తృప్తిపరిచేటువంటి దేవునిగా మనం చూడగలుగుతా ఉంటున్నాం. దేవుడు మనల్ని జీవితాలను స్థిరపరిచేటువంటి దేవునిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎలాగా అంటే మనల్ని ఆనందముతోను, సంతోషముతోను, సమాధానముతో హీ విల్ గివ్ us జాయ్ అండ్ హీ విల్ గివ్ us పీస్ unto our hearts. మన హృదయాలకు కావలసినటువంటి నెమ్మదిని, ఆనందాన్ని, అనేకమైనటువంటి పరిస్థితులు 2026లో కొన్ని సమస్యలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కానీ వాటన్నిటి మధ్యలో కూడా దేవుడు తన యొక్క సమాధానాన్ని, సంతోషాన్ని మనకిస్తాడు. చాలా మందిని గమనించండి, అనేకమైనటువంటి ధనము కలిగినటువంటి వారు రాత్రి పడుకునేటప్పుడు చాలా చింతతో, చాలా బాధతో పడుకుంటా ఉంటారు. ఒక మాట చదవండి, కీర్తన గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం. కీర్తన గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా చేయుచు ఉంటున్నావు. కనుక ఆయన కాపుదలని ఇస్తున్నాడు. హీఈస్ మేకింగ్ us dwell in his safety. ఆయన కాపుదల్లో, ఆయన సంరక్షణలో మనం ఉంటున్నాము. అంత మాత్రమే కాదు, కానీ నెమ్మదితో మనము ఆయన కౌగిలిలో నిద్రపోతున్నాము. వీఆర్ లయింగ్ డౌన్ ఇన్ పీస్. కనుక ఆయన సమాధానముతో నింపేటువంటి ప్రభువుగా మనం ఇక్కడ చూడగలుగుతా ఉంటున్నాం. మీకా గ్రంథం త్రిప్పండి. మీకా గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం నుండి చదవండి. మీకా గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం నుంచి. ఆయన నిలిచి యెహోవా బలము పొంది మహాత్యమును బట్టి మందను మేపును కాగా వారు నిలుతురు. ఆయన సమాధానమునకు కారకుడగును. మన నగరులలో ప్రవేశింపగా వారు ఎదిరించుచు గనుక శత్రువు మన జీవితాల్లోనికి చొరబడినప్పుడు, మన నగరాల్లోనికి చొరబడినప్పుడు దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడంటే ఆయనే తన మందను మేపేటువంటి దేవునిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయనే తన మందను కాచేటువంటి దేవునిగా మనం చూస్తూ ఉంటున్నాం. మనం ఆయన సంరక్షణలో ఉండి శత్రువును తరిమి కొట్టేటువంటి శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నట్లుగా మనం అక్కడ చూడగలుగుతా ఉంటున్నాం. అలాగైతే తన యందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలకు దేవుడు ఏమని తెలియజేస్తున్నాడంటే శత్రువు మన జీవితాల్లో నుండి పారిపోయేట్లాగున దేవుడు శాంతి, సమాధానాన్ని, ఆనందాన్ని మనకు అనుగ్రహించేటువంటి దేవునిగా మనం చూడగలుగుతా ఉంటున్నాం. ఒక వ్యక్తి 17వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి జానథన్ ఎడ్వర్డ్స్ అని చెప్పబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి చాలా ప్రఖ్యాతి కాంచినటువంటి దేవుని యొక్క సువార్థికుడు. హీఈస్ అ రివైవల్ స్పీకర్. అయితే అతడు చెప్పినటువంటి మాటలు ఏంటంటే ఆయన క్రొత్త సంవత్సరంలోనికి ఎంటర్ అయినప్పుడు ఒక 3 రెజల్యూషన్స్ తీసుకున్నాడంట. సర్వసాధారణంగా మనం కూడా కొన్ని రెజల్యూషన్స్ తీసుకుంటా ఉంటాం. ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా చేయాలని చెప్పేసి. డిసెంబర్ వచ్చేసరికి అది కాదు, ఇది కాదు, ఏది కాదు. కాబట్టి ఈ వ్యక్తి తన జీవితంలో రాసుకున్నటువంటి 3 విషయాలను జ్ఞాపకం చేసి ముగిస్తాను. మొదటిది ఏంటంటే రిజాల్వ్ టు లివ్ విత్ ఆల్ మై మైట్. నా యొక్క సమస్త శక్తిని బట్టి నేను నా యొక్క పరిస్థితులను చక్క చేసుకొని నేను జీవించాలి ఈ యొక్క సంవత్సరం అని చెప్పి తెలియజేస్తా ఉంటాడు. అంటే విత్ ఆల్ మై మైట్ అంటే దేవుడు నా జీవితంలో స్థిరపరిచేటువంటి విధానాన్ని బట్టి, దేవుడు నన్ను బలపరిచేటువంటి విధానాన్ని బట్టి, ఆయన శక్తిని బట్టి నేను నా యొక్క జీవితాన్ని ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా నడిపించుకోవడానికి నేను ఇష్టపడుతున్నానని చెప్పి తెలియజేస్తా ఉంటున్నాడు. రెండవ మాట ఏంటంటే నెవర్ టు లూజ్ అ మూమెంట్ ఆఫ్ టైం. కనుక నా యొక్క జీవితంలో ఈ యొక్క క్రొత్త సంవత్సరంలోనికి అడుగుపెట్టినటువంటి నేను ఏ ఒక్క టైంని కూడా, ఏ ఒక్క క్షణాన్ని కూడా వృధాగా పంపించడానికి నేను ఇష్టపడట్లేదు. నెవర్ టు లూజ్ ఎ మూమెంట్ ఆఫ్ మై టైం అని అంటా ఉంటున్నాడు. అంటే దేవుడు మనకు ఒక విలువైనటువంటి సమయాన్ని ఇచ్చాడు. ఆ విషయం ఎంతమంది నమ్ముతున్నారు? ఇక్కడ చేతులు ఎత్తండి. దేవుడు మనకు ఒక విలువైనటువంటి సమయాన్ని ఇచ్చాడు.
ఎందుకంటే సమయము పోతే మరలా రాదు కనుక మనకు సమయం ఉన్నప్పుడే సద్వినియోగము చేసుకోవాలి. ఏం సద్వినియోగం చేసుకోవాలి? సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, అంటే మన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మన కష్టపడే సమయంలో కష్టపడాలి. ఉద్యోగాలు చేసేవారు కష్టపడి ఉద్యోగాలు చేయాలి, వ్యాపారాలు చేసేవారు కష్టపడి వ్యాపారం చేయాలి, చదువుకునేటువంటి వారు కష్టపడి చదువుకోవాలి, గృహంలో పనులు చేసేటువంటి వారు కష్టపడి మీ యొక్క పనులు చేసుకోవాలి. కనుక కష్టపడి మనకు దేవుడిచ్చినటువంటి సమయాన్ని వృధాగా పోకుండా, చాలామంది నేడు సోషల్ మీడియాలో టైంపాస్ చేసేస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆ యొక్క సోషల్ యాక్టివిటీస్ని ప్రక్కన పెట్టేసి మన జీవితాలని కనుక మనం కాన్సన్ట్రేషన్ చేసుకోగలిగినట్లయితే ఇంకా గంభీరమైనటువంటి స్థితిగతుల్లోనికి మనం వెళ్ళగలము. కనుక ఈ వ్యక్తి చెప్తున్నటువంటిది ఏంటంటే, నేను నా టైంని వృధా పరచుకోవడం నాకు ఇష్టం లేదు, అనేకమైనటువంటి అనవసరమైనటువంటి విషయాలకు వృధా పరచుకోవడం నాకు ఇష్టం లేదంటాడు. మూడో మాట ఏంటంటే, నెవర్ టు డూ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ రివెంజ్. నేనేది కూడా ప్రతీకారము తీర్చుకోవడానికి నేను చెయ్యను. నేను చేసేటువంటిది ఏది కూడా ఫలాని వారు ఇలా చేశారు, ఫలాని వారు అలా చేశారు, అందును బట్టి నేను వారికి ఈ ప్రతీకార కార్యము పగ తీర్చుకునేటువంటి విధంగా ఐ విల్ నాట్ బిహేవ్ ఎన్వియస్ టు అదర్స్ అనే విషయాన్ని ఆ వ్యక్తి అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అంటే తన సమస్త కార్యాల్లో కూడా శాంతి సమాధానములతో సంతోషముతో తన పనిని తాను చేసుకుంటూ కష్టంతో తన సమయాన్ని తాను ముందుకు కొనసాగించుకునేటువంటి నిర్ణయాలు జోనథన్ ఎడ్వర్డ్స్ తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ వ్యక్తి 1700వ శతాబ్దంలో 1703 నుంచి 1758 వరకు కూడా అమెరికన్ ఇవాంజలికల్ స్పీకర్గా ఆ దేశంలో దేవుని కొరకు బలముగా వాడబడినటువంటి వ్యక్తిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే ఈ యొక్క ఉదయకాల సమయంలో 4 విషయాలు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఏంటి అనంటే, నీ యొక్క కొమ్మును అభిషేకించబడినటువంటి తైలముతో బాగుగా నింపుకొనుము అని అంటా ఉంటున్నాడు. అలాగైతే మన జీవితాలను పరిశుద్ధాత్మని యొక్క కార్యాలతో ఈ సంవత్సరంలో మనం బలంగా నింపుకోవాలి. సాతాను యొక్క కార్యాలు ప్రక్కన పెట్టాలి, అవిధేయమైనటువంటి స్వభావాన్ని ప్రక్కన పెట్టాలి, విధేయతతో మనం ముందుకు కొనసాగాలి. అంటే ఆయన యొక్క ఆలోచనకు మనం విధేయత ఇవ్వాలి. రెండో మాట ఏంటంటే, ఆయన మన నోటిని నవ్వుతో, మన పెదవులను ప్రహర్షముతో మనల్ని నింపేటువంటి దేవునిగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగైతే ఆయన కార్యాలయంలో మనం నమ్మిక ఉంచవలసినటువంటి వారమై ఉంటున్నాం. మూడో మాట ఏంటంటే, మన యొక్క జీవితాలను ఆయన తన వాక్యంతో, అంటే నీటిని ఆ యొక్క వారు ఏ రీతిగా అయితే నింపారో ఆ యొక్క బాణల్లో మన జీవితాలను కూడా వాక్యముతో సంపుష్టిగా మనల్ని నింపేటువంటి దేవునిగా మనం చూస్తూ ఉంటున్నాం. నాలుగో మాట ఏంటంటే, మన జీవితాలను ఆయన ఆనందముతో, సంతోషముతో, సమాధానముతో, నిరీక్షణతో నింపేటువంటి దేవునిగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీవు బాగుగా నోరు తెరువుము, నేను దానిని నింపెదను అని అంటా ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సేవలో దేవుడి కొద్ది మాటలు నిండారులుగా మన జీవితాల్లో ఈ సంవత్సరం అంతా కూడా మనము ఆయన సంరక్షణలో, పోషణలో కాపాడబడి అన్ని విధానాలుగా కూడా దేవుడు మనల్ని జీవితాలను నింపాలని, శారీరకంగా నింపాలి, ఆత్మీయంగా నింపాలి. తద్వారా మనం దేవునికి ఒక బలమైనటువంటి విశ్వాస జీవితాలను మనం సమర్పించుకునేటువంటి విధానంగా దేవుడు మనల్ని బలపరిచి దీవించునుగా. ముగింపు ప్రార్థన. భూమి ఆకాశములను అందరి సమస్తమును సృజించినటువంటి మా ప్రియ యేసయ్య, ఈ యొక్క జనవరి 1వ తారీఖు 2026వ సంవత్సరంలో నాయన, ఈ యొక్క మొదటి ప్రారంభ గడియల్లో ఉదయం 2 గంటల సమయంలో నాయన మీరు మమ్మల్ని ఉంచిన విధానాన్ని బట్టి ఎంతగానో స్తుతించుచూ ఉంటున్నాం. మీ యొక్క సన్నిధిలో మేము గడిపాము. లోకంలో ఉన్నటువంటి వారు అనేకులు లోకంలో గడుపుతూ ఉంటున్నారు. సినిమాలు, పబ్బులు, క్లబ్బులు, స్నేహాలు, పాపం, అలవాట్లు, అనేకమైనటువంటి భౌతికమైనటువంటి ఆనందము, మరణానికి నడిపించేటువంటి ఆనందంలో వారు నిమగ్నమై ఉంటున్నారు. కానీ మీ బిడలమైనటువంటి మేము, మీ సంఘముగా స్థిరపరచబడినటువంటి మేము మీ యొక్క సన్నిధిలో మేము చేరి మీ యొక్క సంతోషాన్ని, మీ యొక్క ఆనందాన్ని మీరు మా యొక్క జీవితాలను ఏ రీతిగా నింపాలని ఈ యొక్క నూతన సంవత్సరంలో ఇష్టపడుతున్నారో పరిశుద్ధాత్ముని ద్వారా మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి ఎంతగానో స్తుతించుచుంటున్నాం. అవును నాయన, మేము మీ యొక్క చిత్తానికి అప్పగించుకున్నప్పుడు, మేము మీ యొక్క చేతులకు మా యొక్క జీవితాలను అప్పగించుకున్నప్పుడు మీరు మా యొక్క జీవితాలను అనేక విధానాలుగా మీరు నింపాలని
మీరు ఇష్టపడుతున్నారు. మేము ఒక దీవెనకరమైనటువంటి మకుటముగా ఉండాలని మీరు ఇష్టపడతా ఉంటున్నారు. అంతేగాని పనికిరానటువంటి రాయిలాగా మిగిలిపోవాలని మీరు ఇష్టపడట్లేదు. కాబట్టి మీరు మాకు ఇవ్వదలిచినటువంటి ప్రతిదాన్ని కూడా నాయన మీడల నిరీక్షణతోను మీడల విశ్వాసముతోను మీ దగ్గర నుండి మేము పొందుకొని మేము మరింత బలమైనటువంటి విశ్వాస జీవితాన్ని ఈ లోకంలో కనుపరిచేటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. చేరి వచ్చినటువంటి ప్రియ సంఘాన్ని నిండాలుగా దీవించండి, బలపరచండి. ప్రతి కుటుంబంలో కూడా నాయన ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతన కార్యాలను జరిగించమని ప్రార్థన చేయుచుంటున్నాం. అలాగనే మా ప్రభువా ప్రతి ఒక్కరికి కావలసినటువంటి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. అలాగే గ్రామాలకు వెళ్ళినటువంటి బిడ్డలను కూడా క్షేమంగా తిరిగి మా మధ్యకు నడిపించమని ప్రార్థన చేయుచుంటున్నాం. విదేశాల్లో ఉంటున్నటువంటి బిడ్డలకు కూడా నేను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేయుచుంటున్నాం. ప్రతి ఒక్కరి హృదయాలలో శాంతి, సమాధానము, ఆనందము, పరిశుద్ధాత్ముడిచ్చేటువంటి ఆనందముగా ఉండగలుగుటకు మీ యొక్క శక్తి చొప్పున నడిపించమని ప్రార్థన చేయుచుంటున్నాం. ఈ యొక్క సమయంలో ప్రతి ఒక్కరు కూడా వారి వారి గృహాలకు వెళ్ళవలసి ఉంటుండగా చక్కటి ట్రాన్స్పోర్ట్ అందించండి. చక్కటి అనుకూలతను మీరు అనుగ్రహించి క్షేమంగా వారి గృహాలకు చేరు పర్యంతము కూడా మీ యొక్క కాపుదలలో ఉంచమని ప్రార్థన చేయుచుంటున్నాం. మరలా రేపు ఉదయకాలం సమయంలో మీ యొక్క సన్నిధిలో మేము చేరి మిమ్మల్ని ఆరాధించి స్తుతించి గణపరచవలసినటువంటి వారం ఏంటుండగా సమస్త కార్యాల్లో కూడా మీరే మాకు తోడుగా ఉండి ముందుకు నడిపించి మీ యొక్క మహిమతో మమ్మల్ని నింపుదురండి. యేసుక్రీస్తు వారి ఘనమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు తీసుకుంటాం.